వాళ్ళు ఏమడిగారు? గడిచిన పుష్కర కాలంగా పెరుగుతున్న అంబానీ ఆస్తుల్లో వాటా అడిగారా? కాకుంటే దేశంలో అక్రమంగా అడ్డగోలుగా తెగబలుస్తున్నటువంటి వాళ్ళ సంపదను ప్రజలందరికీ పంచమని అడిగారా? దేశవ్యాప్తంగా ఇదేచ్ఛగా పేపర్ లీకేజీల మూలంగా పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు, తల్లిదండ్రులు అతలాకుతలమవుతున్నారు, అనేక కుటుంబాలు తీవ్ర మనోవేదనతో కుమిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దడానికి విద్యారంగంలో సంస్కరణలు అవసరం. ఇది గడిచిన 2 నెలలుగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సాగుతున్న ఉద్యమంలో ప్రధానమైనటువంటి డిమాండ్. అలా విద్యారంగంలో ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో వైఫల్యాలను సరిచేయడం, అందుకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఈ 2 అంశాలు జరగాల్సిందే అని ఆ పార్టీ పక్షాన పోరాడుతున్నటువంటి జంజీ ఉద్యమకారులంతా కోరుతున్నారు. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఎవరైనా ఆందోళన చేస్తుంటే వాళ్ళతో చర్చలు జరిపి, నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళ డిమాండ్లు కూసింత చెవికెక్కించుకుని సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలి. పరిష్కరించే ప్రయత్నం చేస్తారన్న ధీమా కల్పించాలి. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత. ప్రభుత్వం అంటే, అధికారం అంటే కేవలం అక్కడ పీఠం మీద ఉన్నటువంటి వాళ్లే కాదు, దేశంలో ఉన్న ప్రజల పక్షాన గొంతు విప్పేటువంటి వాళ్ళు, ప్రజల పక్షాన పనిచేసేటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక వ్యవస్థలో భాగమే అన్నది గ్రహించకపోతే ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతాయి. ఇప్పుడు పార్లమెంటు ముంగిట నేరుగా పొగబాంబులు విదజల్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సెంట్రల్ ఢిల్లీ అంతా దద్దరిల్లిపోవాల్సిన స్థితి దాపురించింది. అనేక మంది విద్యార్థులు, యువకుల వీపుల మీద లాఠీల కరాళ నృత్యం చూడాల్సి వచ్చింది. జంతర్ మంతర్ దగ్గర గడిచిన 25 రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తుంటే కనీసం కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వాల నిర్లక్ష్యానికి దర్పణం పట్టే పరిస్థితి ఈరోజు ఢిల్లీలో మనం చూడాల్సిన స్థితి వచ్చింది. ఆరంభంలోనే ఉద్యమం సాగిస్తున్నప్పుడు ఏమాత్రం ఖాతరు చేయకుండా, ఆ తర్వాత ఉద్యమం మీద బురద జల్లడానికి శతవిధాల ప్రయత్నం చేసి, చివరకు అందులో ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళు, ఆమరణ దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ ఎవరో ప్రలోభాలకు గురయ్యారని, ఎవరో ప్రభావితానికో గురయ్యి ఆందోళన చేస్తున్నారని చెప్పే ప్రయత్నం ద్వారా ప్రజలందరినీ పక్కదారి పట్టించొచ్చు అని చేసినటువంటి ప్రయత్నానికి ఈరోజు పరిహారం చెల్లించుకోవాల్సిన స్థితి దాపురించింది. సరిగ్గా ఇదే పరిస్థితి రైతు ఉద్యమంలో కూడా నెలల తరబడి వర్షంలో, చలిలో ప్రాణాలు కోల్పోతున్నా ఎక్కడ వెనగడుగు వేయకుండా పోరాడుతున్నటువంటి రైతులందరినీ అనేక రకాలుగా తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురి చేసేలా హింసించారు. భౌతిక దాడి, సోషల్ మీడియాలో మానసిక దాడి అనేక రకాలుగా రైతు ఉద్యమం మీద చేపట్టారు. చివరికి అదే రైతు ఉద్యమానికి తలొగ్గి ఈ ప్రభుత్వమే చేసినటువంటి రైతు చట్టాలన్నీ ఉపసంహరించుకుంటున్నామని స్వయంగా ప్రధానమంత్రి మోదీ ప్రకటించాల్సి వచ్చింది. అప్పటి వరకు ఎవరో టూల్ కిట్లో భాగమని, ఇంకెవరో ప్రలోభానికి గురయ్యి దేశంలో విచ్ఛిన్నానికి ఇలాంటి వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ళంతా విధ్వంసకారులని, దేశద్రోహులని రకరకాలుగా ముద్రలేసి చివరకు వాళ్లతోనే చర్చలు జరిపి ప్రధానమంత్రి ఉద్యమాన్ని చల్లార్చాల్సిన స్థితి వచ్చింది. ఇది ఎంతో కాలం కాదు, ఇంకా నిండా 5 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు. అలాంటి ఉద్యమం అనుభవం నుంచి కూడా పాఠాలు నేర్చుకోకుండా మోదీ ప్రభుత్వం జన్జీ ఉద్యమం పట్ల, ఆన్లైన్లో మొదలైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఆరంభమైన ఉద్యమం పట్ల వేసమెత్తు కూడా స్పందన లేదన్నట్టుగా వ్యవహరించారు. చివరికి మంత్రివర్గ విస్తరణ జరిగితే ధర్మేంద్ర ప్రధాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది కాబట్టి మంత్రివర్గ విస్తరణ కూడా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడం తప్ప చేయకుండా దాటవేసినటువంటి ధోరణి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అంతగా విద్యార్థుల ఉద్యమాన్ని, విద్యార్థుల ఆక్రోశాన్ని, తల్లిదండ్రుల ఆవేదనని, అనేక మంది తీవ్రమైనటువంటి కలత చెందుతున్నటువంటి అంశాన్ని ఖాతరు చేయనటువంటి స్థితిలో మోదీ సర్కారు సాగింది. అందుకే ఈరోజు ఢిల్లీ దద్దరిల్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యమ సెగతో మంటలు విరజిమ్మాల్సినటువంటి స్థితికి వెళ్ళింది. అనేక రకాలుగా కాక రేపాల్సిన పరిస్థితి అయితే దాపురించింది. ఇంతగా ఢిల్లీ దేశ రాజధాని నగరం పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజునే వేడెక్కాల్సినటువంటి పరిస్థితికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే 20 రోజుల పాటు సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు దీక్ష చేస్తుంటే ఒక్కనాడు కూడా ప్రభుత్వ ప్రతినిధులు వెళ్ళి మీ డిమాండ్స్ ఏంటి, మీరేం కోరుతున్నారు,
మీరు చెప్పిందంతా నెరవేర్చే అవకాశం లేదు, కానీ ఇంత మేరకు చేయగలం, ఇది చేస్తాం, ఇట్లాంటి మార్పులు తీసుకొస్తాం అని చెప్పడానికి కూడా ప్రభుత్వానికి తీరిక లేదంటే, అలాంటి చర్చలు జరపడానికి కూడా ఈ ప్రభుత్వానికి కనీసం కూడా స్పృహ లేదంటే, ఎవరి పక్షాన పనిచేస్తుందో, ఏ తీరును సాగుతుందో, ఎలాంటి వ్యవహారం నడుపుతుందో ఎవరికైనా అర్థమవుతుంది. ఈరోజు ఢిల్లీ నడి వీధుల్లో దేశవ్యాప్తంగా యువత ఆక్రోశాన్ని, విద్యార్థుల కడుపులో మంటని పెద్ద స్థాయిలో చాటినటువంటి వైను మనం చూస్తాం. లాఠీలు ఇరిగిన, అనేక చోట్ల రబ్బరు బుల్లెట్లు వర్షం కురిసిన, టియర్ గ్యాస్ ప్రయోగించిన, ఎక్కడా వెనకడిగైనటువంటి విద్యార్థులు, యువత నేరుగా పార్లమెంట్ ముందే కథం తొక్కినటువంటి తీరు చాలా పెద్ద స్థాయిలో సాగింది. ఇదంతా దేశవ్యాప్తంగా పెళ్లు బిగుతున్నటువంటి ఆందోళనకి, అనేక మందిలో ఎగిసిపడుతున్నటువంటి ఆక్రోశానికి తార్కాణంగా మనం చూడాల్సి ఉంటుంది. నిజానికి దేశవ్యాప్తంగా ఇప్పటికే సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష, జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, వీటన్నిటికీ సంబంధించినటువంటి చాలా పెద్ద చర్చ సాగుతోంది. అనేక మంది ఈ వ్యవహారంలో తీవ్రంగా ఆందోళనతో భుజం కలిపే పరిస్థితి వచ్చింది. సోనం వాంగ్చుక్ని దీక్షా శిబిరం నుంచి తరలించేస్తే ఉద్యమాన్ని అణిచేయొచ్చని ప్రభుత్వం భావించింది. కానీ తీరా సోనం వాంగ్చుక్ అక్కడి నుంచి తరలించిన తర్వాత మరింతగా ప్రజ్వరిల్లింది, అనేక మందిని పురుగొల్పింది, భారీ సంఖ్యలో జనం తరలి రావడానికి కారణమయ్యింది. చలో సంసాద్ పేరుతో పార్లమెంటుకి ర్యాలీ పెద్ద స్థాయిలో నిర్వహించడానికి ఊతమిచ్చింది. ఏమైనా దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి, యువత విద్యార్థి ఆందోళనని, ఆవేదనని ఈ ప్రభుత్వం ఎలా పెడచెవిని పెడుతుందో తాజా ఉద్యమం చాటుతోంది. మోదీ సర్కారు పాఠాలు నేర్చుకోకపోతే ఇది కరెక్ట్గా 2012లో అన్నా హజారే ఉద్యమాన్ని మించి దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి పుట్టి ముంచేసే దశకు చేరడం అనివార్యమని మాత్రం మనం చెప్పొచ్చు. ఈలోగా అనేక మంది మీద కేసులు, భారీ సంఖ్యలో అరెస్టులు, ఇతర అనేక రకాలుగా నిర్బంధం, ఢిల్లీ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆంక్షలు, ఇవన్నీ పెట్టి ప్రభుత్వం ఉద్యమాన్ని చల్లార్చాలనేటువంటి ప్రయత్నంలో ఉంది. కానీ ఢిల్లీ నడిబొడ్డులో సాగినటువంటి ఉద్యమం తాకిడిని తగ్గించవచ్చు, కానీ జనం గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఆవేశాన్ని, వాళ్ళలో పెళ్ళుబిగుతున్నటువంటి ఆవేదనని అణచివేయడం ప్రభుత్వ తరం కాదు. అది ఖచ్చితంగా మోదీ సర్కార్ తన తీరు మార్చుకోకపోతే, తన విధానాలను సవరించుకోకపోతే, ఇప్పుడు ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళ డిమాండ్లను ఏమాత్రం పరిష్కరించడానికి ముందుకు రాకపోతే ప్రతిఫలం చెల్లించక స్థితికి చేరుకుంటుందన్నది మాత్రం చరిత్ర చెప్పినటువంటి పాఠం.